ఈరోజు వచ్చేసి మనము రాజ్మా కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో అనేది చూద్దాము. ఇక్కడైతే నైట్ పూట అయితే మనం నానబెట్టుకోవాలి రాజ్మాని. ఇంకా గరం మసాలా అయితే ఇక్కడ ఇలాగే యాడ్ చేసుకోవాలండి. మిక్సీలో వేస్తే అంత టేస్టీగా రాదనమాట. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత మనకి గ్రేవీ కోసం కొద్దిగా టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయలు, ఇంకా వెల్లుల్లిపాయ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఉంటే ఈయనని. ఇక్కడైతే వెల్లుల్లిపాయ, ఇంకా తర్వాత అల్లము అవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ యాడ్ చేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి గ్రేవీ కావాలి కదా, అందుకోసమని. ఇంకా దాని తర్వాత ఈ గ్రేవీ మొత్తం మంచిగా ఇట్లా వేసేసిన తర్వాత కారం పొడి, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా సాల్ట్, ఇంకా తర్వాత కొబ్బరి పౌడరు అవన్నీ వేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఈ టైంలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే కుక్కర్ పొంగకుండా ఉంటుంది అనమాట. ఇట్లా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. మనకి ఇట్లా కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనం లాస్ట్లో పోపు వేసుకోవచ్చు. ఇట్లా బండి తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఇంకా తర్వాత కొద్దిగా హింగు అవన్నీ యాడ్ చేసుకొని తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.